సహస్రనామ స్తోత్రం ఆధారం చేసుకుంటూ మనం సుబ్రహ్మణ్య వైభవం చెప్పుకుంటున్నాం. చకారనామాల్లో ఉన్నాం నిన్న. చంద్రమౌళి తనూభవాయ నమః, చంద్రశేఖరుని శరీరం నుంచి కలిగినవాడు అని చెప్తూ తర్వాత చకార నామాల్లోకి వెళుతున్నాం. చకారాలతో నామాలు కూడా అంత ఎక్కువగా దొరకవు, కానీ దానిని సహస్రనామ స్తోత్రకర్త అద్భుతంగా ఇస్తున్నాడు. బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినటువంటి ఈ మంత్రాల్లో భాగంగా ఛాదితాంగాయ నమః, ఛాదితాంగాయ నమః. ఛాదిత అంటే కప్పబడిన అర్థం. తన అంగములను కప్పుకున్నాడంటే అర్థం కవచాదులతో, దివ్య వస్త్రములతో, అలంకారములతో తన అంగములను కప్పినటువంటి వాడు, అంటే అటువంటి అలంకార వస్త్రాలతో శోభిల్లుతున్నవాడు అని అర్థం ఇక్కడ. అలాగే ఛాదితాంగక మరొక అర్థం ఏంటంటే అంగముల చేత ఛాదితమైన వాడు అని అర్థం ఇక్కడ. అంటే లోపల బ్రహ్మతత్వము అంగముల చేత ఛాదితమై ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. మన అంగం అంటే అవయవాలు. ఈ అవయవాలు ఉండడం వల్ల అసలు బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, లేదా అవయవ తాదాత్మ్యము వల్ల అని. అంగం అంటే అవయవము, అంగం అంటే దేహము కూడా. దేహ తాదాత్మ్యము చేత బ్రహ్మతత్వము ఛాదితమై ఉన్నదయ్యా అన్నాడు. ఎంత బ్రహ్మము నీలో ఉన్నాడని మనకు పట్టదు. ఎందుకంటే దేహం అలవాటైనట్టుగా దైవం అలవాటు కాలేదు, ఇంకోటి కాదు. దేహం అలవాటు ఎప్పుడు మొదలైందంటే ఈ జన్మ నుంచే కదయ్యా. అనేక జన్మల నుంచి దేహమే నేను అనుకునే భావమే మనకు అలవాటైంది, కానీ శివోహం అనే భావన, అహం బ్రహ్మాస్మి భావన అలవడలేదు కనుకనే ఈ దేహాదుడు తప్పట్లేదు. కనుకనే బ్రహ్మతత్వము దేహాదుడి చేత ఛాదితమైంది కనుక అంగము చేత ఛాదితమైన వాడు అంటే శుద్ధమైన బ్రహ్మతత్వము ఆయన. దేహము కప్పబడడం వల్ల తెలియబడట్లేదు. అలాగని దేహాలు కప్పు తీసేస్తే తెలిసిపోతుంది అనుకుంటున్నారా? అది తెలియదు, ఇది తెలుసుకో. దేహం కప్పు తీసేస్తే అంటే ఎలాగో మరణిస్తాం కదండి, దేహం ఉండదు, అప్పుడు బ్రహ్మం తెలిసిపోతుంది అన్నాడు. అజ్ఞానం ఎంత స్థాయిలో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. కొంతమంది ప్రతివాడు పోయి అంటే ముక్తి పొందినట్లే కదా అంటాడు. పోతే ముక్తి కాదు. పోవడం అంటే స్థూల దేహం మాత్రమే పోవడం. ఇంకా సూక్ష్మకారణ దేహాలు ఉన్నంత కాలం జన్మ పరంపర తప్పదు. కనుక జీవుడు అనగా సూక్ష్మకారణ దేహములతో కూడినవాడు అని అర్థం ఇక్కడ. ఆ సూక్ష్మకారణ దేహాలకు అతీతమైన వాడే ఈశ్వరుడు లేదా పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. కానీ ఎంతవరకు నేను దేహం అనుకుంటూ ఉంటావో ఆ దేహము యొక్క వాసనలన్నీ సూక్ష్మకారణ దేహాల్లోకి చేరిపోతాయి. కనుక ఆ వాసనలకు అనుగుణంగా మళ్ళీ దేహాలు వస్తూ ఉంటాయి. అక్కడ సూక్ష్మకారణ దేహాలు ఉన్నంత వరకు జన్మలు, లోక సంచారాలు తప్పవు. కనుక నీ స్వస్వరూపం నీకు తెలిసిపోతే మరి జన్మాదుల్లో అంటే స్థూల సూక్ష్మకారణ దేహములు కూడా నేను కానని ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ముక్తి తప్ప ఇవి తీసిపారిస్తే మోక్షం అని చెప్పడానికి లేదు ఇక్కడ. కానీ ఆ ఎరుక కలిగితే ఇందులో ఉంటూనే నీ స్వస్వరూపాన్ని ఇవి కప్పడం లేదు, ఆ తాదాత్మ్యం లేదని అర్థం. కనుక ఛాదితాంగాయ నమః అనే మాట కూడా బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది. ఛద్మహంత్రే నమః తర్వాత మాట. ఛద్మము అంటే వంచన, భ్రాంతి, మిష, ఇన్ని అర్థములు ఉన్నాయి ఛద్మము. ఏదయ్యా ఛద్మం అంటే ఇప్పుడు చెప్పిందే ఛద్మం, మరొకటి కాదు. నేను కాని దాన్ని నేను అనుకోవడం, నేనేమిటో తెలియకపోవడం, ఇది ఛద్మము కాదా చెప్పండి ఇక్కడ. నేను కాని దేహాదులు నేను అనుకుంటున్నాం, స్వస్వరూపాన్ని నేనని చెప్పినా గ్రహించలేకపోతున్నాం, ఇదే ఛద్మము. అసలుది కాక మరొకటి ఏర్పడితే ఛద్మం, దానికి మిథ్య అని కూడా పేరు ఇక్కడ. కనుక ఛద్మహంత్రే నమః అంటే అందరూ ఆయన ఛాదితాంగుడైన తత్వం తెలియాలంటే ఛద్మం పోవాలి అని చెప్పాడు ఇక్కడ. ఎలా పోతుంది అంటే దేహ తాదాత్మ్యం విడిచిపెట్టాలి. దీనికి ప్రాక్టీస్ ఉందండి. ఇవాళ ప్రవచనం వినగానే దేహం నేను కాదు అనుకుంటే అయిపోదు ఇక్కడ. దేహం నేను కాననే భావాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. ఎప్పుడెప్పుడు దేహస్పృహ వస్తుంటుందో అప్పుడప్పుడు తీసిపారేస్తుంటారు ఇక్కడ. అదే ప్రాక్టీస్, మరొకటి కాదు. దానికి ప్రాతకాలం నుంచి వివిధమైన అభ్యాసాలు పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఒక పద్ధతి ఏమిటంటే ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. అన్వయము, వ్యతిరేకము. ఏది అవునో అనుకోవడం అన్వయం, ఏది కాదో నిరసించడం వ్యతిరేకం. రెండు పద్ధతులతో సాధన చేయాలి. కనుక ఏది కాదో చెప్పేటప్పుడు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనందరికీ తెలిసినటువంటిది వింటూ ఉంటాం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం నేను కాను, పాణి, పాద ఇత్యాదులు నేను కాను, నేను కాను, నేను కాను అనేది వ్యతిరేక పద్ధతి అంటారు ఇక్కడ. మరి నేనెవరు అంటే చిదానంద రూప శివోఘం, శివోఘం, ఇది అన్వయ పద్ధతి. కనుక నువ్వేమిటో అనుకుంటూ ఉండాలి. నువ్వేమిటో అనుకోవడమే అసలండి. నిజానికి నువ్వేది కాదో అనుకోవలసిన అవసరం ఏముంది అంటే మాట మాటకి కానిది వచ్చేస్తుంటుంది, భావం మీద మీద పడిపోతుంటుంది. మనం తవ్వుతూ ఉంటే మాటి మాటికి మట్టి పడిపోతున్నట్లుగా అది వచ్చి పడుతూ ఉంటుంది. సాధన చేస్తున్న కొద్దీ, లోపలికి వెళుతున్న కొద్దీ పైన ఇసుక లోపల పడ్డట్టు అవుతుంది పరిస్థితి ఇక్కడ. కనుక ఎక్కువగా నేను కాననే దానికి 3 పాదాలు ఇచ్చారు, నేనేమిటో అనుకోవడానికి 1 పాదం ఇచ్చాడు మహానుభావుడు కూడా. అదే నేను కాననే దాన్ని నేను అనుకోవడం ఎక్కువైపోయింది కనుక ఎక్కువ పాదాలు. పైగా దేహాదులకి ప్రపంచానికి అనేకత్వం ఉంది, పరమాత్మ ఏకమే, అందుకే ఆయనకు 1 పాదమే.
అది నీ యొక్క అసలు స్వరూపం. అందుకే చిదానంద రూప శివోహం శివోహం అది అనుకోవలసింది. నేను అది కాదు 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 అనేది పైన చెప్పాడు. నాహం నాహం, నేనేమిటో చెప్పి సోహం అది వివరిస్తున్నాను ఇక్కడ. కనుకనే ఛద్మహంత్రే అంటే అటువంటి మిథ్యాభావాన్ని తొలగించేవాడు అంటే జ్ఞానస్వరూపుడు. రెండు నామములు అనుబంధం ఇదే. అంటే అంగముల చేత ఛాదితమైనటువంటి బ్రహ్మతత్వం ఆయన, అంగములు నేనైనటువంటి ఛద్మమును మిథ్యను తొలగించేవాడు గనక భ్రాంతినాశకుడు. ఛద్మహంత్రే నమః. ఇది మామూలుగా పరమార్థంగా ఇంతవరకు చెప్పుకున్నాం. లౌకికంగా చెప్పేది మర్చిపోవద్దు. భౌతికంగా ఛాదితాంగాయ నమః అంటే గొప్ప గొప్ప వస్త్రాదులు అలంకరించుకున్నాడు. ఎవడు ఏ వంచన చేసినా కొడతాడు. రామచంద్రమూర్తి విభీషణకు అభయం ఇచ్చేటప్పుడు అక్కడ రాక్షసులు ఉన్నారు, రాక్షసుడు సోదరుడు కదా వీడు, కనుక రాక్షస మాయలేవేనా ఉంటే ఎలాగయ్యా అంటే, అలాంటి మాయలేవైనా ఉంటే నా కాలి కొనగూటితో విసిరి కొడతానని చెప్పాడు ఇక్కడ. అంటే ఒక యోద్ధకు ఉండవలసిన లక్షణం అదండి. ఈయన దేవసేనాని, అది మర్చిపోవద్దు. మాటమాటికి దేవసేనానే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవసేనాని ఛాదితాంగుడే. ఏ విధంగా ఛాదితాంగుడు అంటే మంచి వస్త్రాదులు ధరించడమే కాకుండా సేనాధ్యక్షుడు కవచముల చేత అంగమును ఛాదితం చేశాడు ఆయన. కానీ కవచాదులు ధరించాడు, శిరస్త్రాణం ధరించాడు. కానీ ప్రతి అవయవానికి కవచాదులు, పైగా శిరస్సుకు శిరస్త్రాణం ధరించాడంటే అంగము ఛాదితమైందా లేదా. కానీ ఇక్కడ కనబడుతున్నవాడు మహాసేనాని. ఆ సేనాని ఏం చేస్తున్నాడంటే పరసైన్యం అంటే శత్రు సైన్యం ఎటువంటి వంచన చేసినా, ఎటువంటి వ్యూహాలు పన్నినా ఆ ఛద్మమును నాశనం చేసి వెళ్తాడు, వ్యూహఛేద కూడా వెళ్తాడు కనుక ఛద్మహంత్రే నమః. ఈ రెండూ కావాలి. ధర్మరక్షణకి చెప్పిన రెండో భావం, ముక్తికి చెప్పిన మొదటి భావం, రెండూ మనం గ్రహించాలి. అది ఈ నామాల కూర్పులో ఉన్న అందం అండి. ఒకవైపు తత్వచింతన, మరొక వైపు ధర్మస్వరూపం, రెండింటినీ భావన చేస్తూ ఛేదితాఖిల పాతకాయ నమః. ఇది తర్వాత మాట. కొనసాగింపు చూస్తే ఛద్మము, ఈ దేహాత్మభ్రాంతి దేనివల్ల ఏర్పడిందయ్యా అంటే అజ్ఞానం చేత అన్నాడు ఇక్కడ. అజ్ఞానం చేత దేహాత్మభ్రాంతి ఏర్పడితే దాని చేత పాతకాలు చేస్తున్నాం. పాతకం వల్ల ఇంకా బలపడిపోతుంది భ్రాంతి. పాపం చేస్తున్న కొద్దీ భ్రాంతి బలపడిపోతుంది ఇక్కడ. దేహ తాదాత్మ్యం పాపం వల్ల బలపడిపోతుంది. ఎందుకంటే చిత్తం శుద్ధమైతే కదా నువ్వేమిటో తెలుసుకునే అవకాశం ఉంది. చిత్తానికి శుద్ధతకి ఎక్కడ ఇస్తున్న అవకాశం ముందు దేహ తాదాత్మ్యం ఒక్కటి ఏర్పడితే దేహముతో ఏర్పడిన వాటితో తాదాత్మ్యం అంటే ప్రపంచ తాదాత్మ్యం. ఈ రెండు తాదాత్మ్యాల వల్లనే చెయ్యకూడని చేస్తాం. వాటి పేరు పాతకం. ఈ పాతకాలు ఉన్నంతకాలం బ్రహ్మజ్ఞానం రాదుట. ఇవాళ రిటైర్ అయిన ఫ్రెష్గా ఉపనిషత్తు చదువుకుని ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చదివితే రాదండి బ్రహ్మజ్ఞానం. ఇక్కడ పాపనాశనం లేనిది జ్ఞానం రాదు. అది కూడా ఆయనకి అప్పచెప్పేయాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, పాపనాశకుడు ఆయనే కనుక ఛేదిత అఖిల పాతకాయ నమః. సమస్త పాతకములను ఛేదించువాడు. అంతేకాదు ఛేదీకృత మనక్లేశాయ నమః. చక్కటి మాట ఇది. అంటే ఎప్పుడైనా మనక్లేశం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కూడా శరవణ భవనామంతో సంపుటితం చేసుకోవచ్చు. ఛేదీకృత మనక్లేశాయ నమః అంటే మనస్సుకున్న క్లేశాన్ని ఛేదించువాడు, తొలగించువాడు.